ప్రైజ్ లార్డ్. ఈ దినమున యెషయా గ్రంథము 30 మనం చదువుకున్నట్లయితే, మీరు కుడి తట్టికైనను ఎడమ తట్టికైనను తిరిగినను ఇదే త్రోవ, ఈ మార్గంలో మీరు నడుచుకొనిడి అనే ఒక గొప్ప శబ్దం వెనక నుండి వినపడిందన్నమాట సెలవిచ్చినారు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఈ దినమున ఏ మార్గమును ఎంచుకున్నావు? నువ్వే మార్గముగా ప్రయాణిస్తున్నావు? నువ్వు ఎంచుకున్న మార్గము సరైనదేనా? నువ్వు నడుస్తున్న త్రోవ సరైనదేనా అనే మాట మనం ఈరోజు పరిశీలించుకోవాలి. ఒకవేళ నువ్వు ఎంచుకున్న మార్గము సరైనది కాకపోతే, ఈ దినమున దేవుడు నీకు ఒక మార్గమును చూపిస్తున్నాడు. ఈ దినమున దేవుడు నీకు ఒక మార్గమును తెరుస్తున్నాడు. నీకు ఒక ద్వారమును ఆయన తెరుస్తున్నాడు. అదే మార్గమును మనం నడుచుకుందాము. ఒకవేళ నీ సొంత ఆలోచనలతో కలిగి నీవు ఒక దారిలో నడుస్తున్నావా, ఆ సాతాను నిన్ను ఎంతగానో పీడిస్తాడు. ఎంతగానో నిన్ను ఇబ్బందులకి, సమస్యలకి, అప్పుల చేతను ఏ సమస్యలైనా ఆయన నిన్ను గురి చేస్తాడు. చివరికి చనిపోదామనే ఆలోచన వరకు వాడు నిన్ను తెస్తాడు. ఏదైనా మన దేవుడు చూపిస్తున్న దాంట్లోకి నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన చేయి పట్టుకొని నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన ప్రతి విషయంలోనూ నీకు తోడై ఉంటాడు. ప్రతి నిమిషంలోనూ ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నువ్వు నడుస్తున్న ప్రతి ఒక్క దారిలో ఏదైనా ముళ్ళు ఉంటే ఆయన ఆ ముళ్ళను తీసివేస్తాడు. ఏ దేవుని బిడ్డ, దేవుడు చూపిస్తున్న మార్గంలోనికి నడుచుకుందాం. ఆయన ఈ దినమున నీతో సెలవిస్తున్నాడు, ఈ మార్గంలో నీవు నడువు అని. దేవుడు చూపిస్తున్న మార్గంలోనికి నడుచుకొని మన జీవితాన్ని ఎంతో సుఖ సంతోషాలతో నింపుకున్నాగిన ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మనం ముందుగా ఆయన మార్గంలోనికి నడుద్దామో, మనం ఎప్పుడైతే ఆయన మార్గంలోనికి నడుస్తామో, ఆయన మన మార్గంలోనికి మనకు వచ్చే సమస్యలన్నిటిని, ఇబ్బందులన్నిటిని తొలగించి మన జీవితాన్ని వర్ధలింపజేస్తాడు. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా, ఈ మార్గంలో